ఈరోజు మన అశ్వాపుర మండల అధ్యక్షురాలు సఖీ నేషనల్ సెక్రటరీ చిలకబత్తిని పద్మ అక్క ఎప్పటి నుంచో మన నాగయ్య రమాదేవి శ్రీలత దంపతుల గురించి ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళకి ఏదో ఒక విధంగా సఖీ జాతీయ మహిళా మండలి తరఫున సహాయం చేయాలని గత 20 రోజులుగా వెంబడిస్తూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఫోన్ చేస్తుంది. కొద్దిగా మేము బిజీగా ఉండాలి, రాలేకపోయినాం. ఈరోజు వస్త్రాన్ని కూర్చున్నది. అంటే సఖీ మహిళలకు సేవా కార్యక్రమాల ఎడలున్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాం. అంటే మన పద్మక్క ఈ అశ్వాపురంలో ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం చేయాలి, పేద కుటుంబాలకి అని ఆలోచించడం, దాన్ని కార్యరూపంలో పెట్టడం చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమంలో మా సఖీ జాతీయ అధికార ప్రతినిధి భోగిరెడ్డి వరలక్ష్మి గారు, మన సఖీ నేషనల్ సెక్రటరీ స్వరూప గారు, మన సఖీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల సుజాత గారు, మన అశ్వాపురం మండల ఉపాధ్యక్షురాలు నాగలక్ష్మక్క ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వెంకటరమణ అంటే ఈ దంపతులు ఇద్దరు శ్రీలత నాగయ్య శ్రీలత దంపతులు ఇద్దరికి కూడా వైద్య ఖర్చులు చాలా అయినాయి. మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం తప్పనిసరిగా వాళ్ళకి ఆ డబ్బులు తిరిగి వచ్చినట్లుగా సహాయం చేద్దాం. ఎందుకంటే మన స్నేహితులు ఎమ్మెల్యేగా ఉన్నారు, అతనితో చెప్పి లోకల్ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి ఒకసారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే క్రమంలో ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే కుటుంబ పెద్ద, ఆయనకి చాలా కుట్లు పడ్డాయి. ఎన్ని కుట్లు పడ్డాయమ్మా? 13 కుట్లు పడ్డాయి. ఆ కుట్లు చూస్తేనే భయంగా ఉన్నది. మరి ఇంటి పెద్ద మంచాన పడితే మన కుటుంబ పోషణ, పిల్లల చదువులు ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యంతో కూడుకున్నవి. మరి ఇటువంటి పేద కుటుంబాలకు మన సఖీ జాతీయ మహిళా మండలి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. మన సఖీ జాతీయ ఆఫీస్ కూడా మనుగూరులో ఉన్నది. కాబట్టి దాన్ని నిత్యం అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. మరి మన అశ్వాపురం మండల అధ్యక్షులు నేషనల్ సెక్రటరీ చిలకబత్తిని పద్మక్క గారు ఏదైనా పడితే దాన్ని వదిలిపెట్టరు. వాళ్ళకి సేవ చేయాలంటే చేయాలి. అంత పట్టుదల, అంత అంకుటిత భావం ఉండడం, నిజంగా ఈరోజు ఈ కుటుంబాన్ని కలవగలిగినామంటే అది పద్మక్క యొక్క గొప్పతనంగా తెలియజేస్తూ ఉన్నాం.